విజయవాడ ఆటోనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మెకానిక్ షెడ్లోని 7 ప్రైవేటు బస్సులు దగ్ధమయ్యాయి. పూర్తిగా వచ్చాయి. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక వచ్చి మరి వాటిని కొన్నిటిని బయటికి తీయటంతో సుమారుగా విజయవాడ ఆటోనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మెకానిక్ షెడ్లోని 7 ప్రైవేటు బస్సులు దగ్ధమయ్యాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం కండిషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ ఘటనాస్థలం దగ్గర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మంటలు అదుపులోకి వచ్చాయా? అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? శాంకరి, ఈరోజు విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలోని ఒక మెకానిక్ షెడ్లో బస్సులు దగ్ధమైన ఘటన స్థానికంగా కలకలం కలిగించింది. ఈరోజు ఆదివారం కూడా కావడంతో, సెలవు రోజు కావడంతో చాలామంది కూడా ఇక్కడ ఎవరు లేని పరిస్థితి. రోజు నిత్యం పదుల సంఖ్యలో వర్కర్లు ఇక్కడ రోజు కూడా పనులు చేస్తూ ఉంటారు. అది ఇక్కడ అన్నీ కూడా ఏసీ బస్సులు, ఈ అన్నిటికి సంబంధించిన వర్కులు జరుగుతున్న నేపథ్యంలో అనుకోని షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది బస్సులను మంటలను అదుపు చేయడంతో చాలా పెద్ద ప్రమాదం నివారించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అదే ప్రాంతంలో ఉన్నాం. మొత్తం ఫైర్ ఇంజిన్లతో ఫైర్ అధికారులు కూడా కాలంలో ఇక్కడ చేరుకుని పెద్ద ఈ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించగలిగారు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా కొంత లోపల మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మొత్తం 6 బస్సులు పూర్తిగాను, మరో బస్సు సగం వరకు కాలిపోయిందని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఫైర్ అధికారులు కూడా ఉన్నారు. శ్రీనివాసులు గారు, సార్ చెప్పండి సార్, ఇక్కడ ప్రమాదం సంబంధించి ప్రాథమికంగా ఏం నిర్ధారించారు, ఎలా జరిగింది అనుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంది కండిషన్? ప్రసన్న పార్కింగ్ లైన్స్ నందు మాకు మధ్యాహ్నం 12 గంటల టైంలో, దాదాపు 12 గంటల టైంలో ఫైర్ కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వెంటనే మనకు ఆటోనగర్ అగ్నిమాపక కేంద్రంలో వెహికల్ టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇంటెన్సిటీని బేస్ చేసుకుని ఎక్కువగా వెహికల్స్ కావాలనే ఉద్దేశంతో మనకు విజయవాడ, కొత్తపేట నుంచి కూడా ఇంకొక 4 వెహికల్స్ మనం టర్న్అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రాథమిక సమాచారం ప్రకారము ఫస్ట్ ఇనీషియల్గా వీళ్ళు ఇంజిన్ దగ్గర ఏదో మెయింటెనెన్స్ వర్క్ చేస్తుంటే అది ఫైర్ స్టార్ట్ అయిందని చెప్పారు. సో దానివల్ల అన్ని వెహికల్స్ అన్ని కూడా ఈ పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్ని అడ్జసెంట్గా ఉండడం వల్ల సో ఈ ఫైర్ అనేది ఒక బస్సు నుంచి ఇంకొక బస్కి స్ప్రెడ్ కావడము, దీనివల్ల మనకు ఈ ఇంటెన్సిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నది. సో ఇప్పటివరకు అయితే 7 బస్సుల్లో దాదాపు 3 బస్సుల వరకు పూర్తి కాలిపోయినాయి. మిగతా 4 బస్సులు పార్షియల్గా తగలబడ్డాయి. సో రిమైనింగ్ వెహికల్స్ ఇంకా ఒక 8-9 బస్సులన్నింటినీ కూడా బయటికి పెట్టి చేసేయడం జరిగింది. సో అందుబాటులో డ్రైవర్స్ లేకపోవడం వల్ల కూడా కొంచెం ఈ ఫైర్ అనేది కొంచెము కొంచెం ఇంతవరకైనా అయింది. సో రిమైనింగ్ వెహికల్స్ అన్నింటినీ కూడా ఇప్పుడైతే ఫైర్ అనేది కంట్రోల్లో ఉంది, పూర్తిగా కంట్రోల్లోనే ఉంది, పూర్తిగా ఎక్స్టింగ్విష్ అయిపోయింది. సో వెహికల్స్ అన్నింటినీ కూడా స్టాండ్ బై పెట్టేశాము. సో ఈ విధంగా మనము నెక్స్ట్ ఫర్దర్గా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ బస్సులు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఇక్కడ రోజు ఇదే ఈ ఏసీ బస్సులు ఎక్కువగా వర్కులు చేపిస్తూ ఉంటారు. ఇప్పుడు లోపల ఇంకా పొగలు మొత్తం కాలిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో ఇప్పుడు ఈ బస్సులకు సంబంధించి అసలు ఏ విధంగా ఈ ఘటన జరిగింది, ఇక్కడ మొత్తం వీటికి సంబంధించి ఎటువంటి అనుమతులు ఉన్నాయనేది చూస్తాం. ఇప్పుడు బస్సులు వరుసగా ఇప్పుడు మనం చూపిస్తున్నాం వీడియోలో కూడా. ఈ బస్సులకు సంబంధించి వరుసగా అటువైపు ఒకదాని వెంట ఒకటి వరుసగా పెడతాం. అందులో ఆదివారం కూడా కావడంతో మొత్తం ఈ బస్సులు వరుసగా దగ్ధమైన చూస్తూ ఉన్నాం. ఆ మూల రేకుల షెడ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుంచి షార్ట్ సర్క్యూట్ మొదలైంది. చివరి బస్సు తొలుత అంటుకున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మన ప్రాథమికంగా అందున్న సమాచారం ప్రకారం ఫైర్ సిబ్బంది మాత్రం ఇక్కడ కొంతమంది వర్కర్లు కొన్ని బస్సులకు వర్క్ చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఈ షార్ట్ సర్క్యూట్ సంబంధించిన మంటల్లో చెలరేయడంతో వారు భయంతో బయటికి పరుగులు తీశారని చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఫైర్ సిబ్బంది కూడా మంటలు సకాలంలో అదుపు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బస్సులు కూడా ఇక్కడ ఎవరో బస్సులు బయటికి పెట్టే డ్రైవర్లు కూడా లేకపోవడం, అదేవిధంగా బస్సులు బయటికి తీసే అవకాశం కూడా లేకపోవడంతో ఇప్పుడు 7 బస్సులు దగ్ధమైనవి కూడా చెప్తా ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడ ఐలా అధికారులు, అదే ఐలా మొత్తం టీము, అలాగే ఆర్డినర్ల కార్మికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ప్రసాద్ గారు చెప్పండి, ఇప్పుడు ప్రాథమికంగా ఇప్పుడు చూస్తున్నారు దాదాపు 6 బస్సులు పూర్తిగా దగ్ధమైనవి చెప్తాను, మీకున్న సమాచారం ఏంటి? నేను ఇక్కడ లోకల్ ఇండస్ట్రీ చైర్మన్ అండి, నా పేరు ప్రసాద్. యాక్చువల్గా ఇందులో ఈ ఎవరైతే షెడ్ నడుపు రన్ చేస్తున్నారో ఆయన ఇక్కడ లేడు. ఆయన మోరంపూడి అమ్మవారికి కార్యక్రమానికి వెళ్ళాడు, దేవుడికి పూజ చేసుకుంటాకి. ఇక్కడ లోపల యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ లోపల చాలామంది పనిచేస్తారు. ఇవాళ అయితే ఎవరు ఒక్కరు కూడా లేరు. ఇక్కడ పెయింటర్ దొరకారావు అని, ఇంకా రాంబాబు గారు అని, ఇంకా చాలామంది ఉన్నాయి ఇక్కడ. చాలామంది వాళ్ళు కూడా ఇవాళ సెలవు పడడం అందరూ వెళ్ళిపోయారు. ఎవరు లేకపోవడం వల్ల పక్కన పార్కింగ్లో మనాలు ఉంటుంది చూసి
ఆ రైట్ సైడ్ నుంచి అంటే ఏసీ బళ్ళు ఉన్నాయి ఇక్కడ, అక్కడ ఫైర్ అవ్వడం జరిగింది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల. మీ ఫైర్ చెప్దాంలే, డ్రైవర్ లేడు అక్కడ, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అనుకుంటున్నాము. సుమారుగా ఒక్కో బండి 40 లక్షలు ఏసీ బళ్ళు ఉన్నాయి, కొన్ని 25 లక్షలు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మరి చాలా ఆస్తి నష్టం జరిగింది. ఎంక్వైరీ చేస్తున్నారు ఫైర్ ఆఫీసర్లు మాత్రం. మేము ఫోన్ చేయగానే ఎమ్మడ రావడం, తక్షణం రావడం జరిగింది. కాబట్టి స్పందించడం వల్ల, అధికారులు స్పందించడం, స్పీడ్గా పని జరిగింది. ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ ఫైర్ యాక్సిడెంట్ దాంతో ఇప్పుడు ఆటనాలో ఉన్న కార్మికులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనకు సంబంధించి కూడా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మంటలు అదుపుతూ రావడం, చుట్టుపక్కల కూడా ఎటువంటి ప్రమాదం జరిగే పరిస్థితి లేకపోతే అందరూ ఊపిరి పీల్చున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం విచారణ తర్వాత మొత్తం ఈ ప్రమాదానికి ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడిస్తామని ఫైర్ శాఖ అధికారులు చెబుతున్నారు. శాంకరి, థ్యాంక్ యూ ప్రసాద్.